విక్టరీ వెంకటేష్కి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి హీరోలుగా సినిమాల పరంగా 9 సార్లు క్లాష్ వచ్చింది. మరి వాటిలో ఎవరి సినిమా ఎప్పుడెప్పుడు విన్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మోహన్ బాబు, వెంకీల మధ్య క్లాష్ 1988లో వచ్చింది. నామగుడు నాకే సొంతం సినిమాతో మోహన్ బాబు జూలై 14న రాగా, ఒక్కరోజు గ్యాప్తో వెంకటేష్ నటించిన స్వర్ణకమలం సినిమా జూలై 15న 1988లో రిలీజ్ అయింది. వీటి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన మోహన్ బాబు నామగుడు నాకే సొంతం యావరేజ్గా నడిచింది. కె. విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన వెంకీ స్వర్ణకమలం బాక్సాఫీస్ వద్ద మంచి మార్కులు కొట్టి ఫైనల్గా అబోవ్ యావరేజ్గా నడిచింది. ఇక రెండవసారి క్లాష్ చూస్తే మోహన్ బాబు నటించిన ఇంటింటి భాగవతం సినిమా ఆగస్టు 26, 1988లో రిలీజ్ అయింది. దీనికి పోటీగా వెంకీ బ్రహ్మపుత్రుడి సినిమా వచ్చింది. ఇంటింటి భాగవతం సినిమాకు డైరెక్టర్ ధవల సత్యం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచిపోయింది. దీనికి ఒక్కరోజు గ్యాప్తో మరుసటి రోజున అనగా ఆగస్టు 27న వెంకీ నటించిన బ్రహ్మపుత్రుడు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది. దీనికి డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఇక మూడవసారి ఎంబీ వెంకీల మధ్య క్లాష్ రౌడీగారి పెల్లం వర్సెస్ క్షణక్షణంగా వచ్చింది. ఇందులో రౌడీగారి పెల్లం 1991 అక్టోబర్ 2న రిలీజ్ అవ్వగా, ఇది వచ్చిన వారం రోజులకి అక్టోబర్ 9న వెంకీ నటించిన క్షణక్షణం సినిమా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. రౌడీగారి పెల్లం సినిమాకు డైరెక్టర్ కెఎస్ ప్రకాశ్రావు, క్షణక్షణం రామగోపాల్ వర్మ. ఇక నాలుగవసారి వెంకీ నటించిన సుందరకాండ వర్సెస్ మోహన్ బాబు నటించిన బ్రహ్మ. వీటిలో ముందుగా సుందరకాండ సినిమా 1992 అక్టోబర్ 2న రిలీజ్ అవ్వగా, కె. రాఘవేంద్ర డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్తో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నడిచింది. ఇక దీనికి 8 రోజుల తరువాత అక్టోబర్ 10న మోహన్ బాబు నటించిన మూవీ బ్రహ్మ వచ్చింది. మంచి ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినప్పటికీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేక ఇది బాక్సాఫీస్ వద్ద జస్ట్ యావరేజ్ అన్నట్లుగా నడిచింది. బప్పీ లహరి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన పాటలు అలరించిన ఈ సినిమాకు డైరెక్టర్ బి. గోపాల్. ఇలా ఈ క్లాష్లో వెంకీ విజేతగా నడిచారు. ఇక ఐదవసారి విషయానికొస్తే అడవిలో అన్నగా మోహన్ బాబు 1997 జనవరి 10న రాగా, అదే రోజున చిన్నబ్బాయిగా వెంకటేష్ సందడి చేయడానికి వచ్చారు సంక్రాంతికి. అయితే ఈ రెంటిల్లో అడవిలో అన్నా సినిమానే పైచేయి సాధించింది. సీడెడ్లో ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా మిగతా ఏరియాల్లో యావరేజ్గా రాణించింది. వెంకీ చిన్నబ్బాయి మాత్రం పూర్తిగా నిరాశపరుస్తూ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా మిగిలిపోయింది. చిన్నబ్బాయికి డైరెక్టర్ కె. విశ్వనాథ్, అడవిలో అన్నకి డైరెక్టర్ బి. గోపాల్. ఇక ఆరవసారి క్లాష్లో ముందుగా విక్టరీ వెంకటేష్ నటించిన గణేష్ సినిమా వచ్చింది. తరువాత మోహన్ బాబు రాయుడితో వచ్చారు. గణేష్ 1998 జూన్ 19న రిలీజ్ అవ్వగా, ఇది బాక్సాఫీస్ వద్ద బెటర్ రిజల్ట్తో అబోవ్ యావరేజ్గా నడిచి విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులను సైతం గెలుచుకుంది. ఇక ఇది వచ్చిన 12 రోజులకి మోహన్ బాబు సినిమా రాయుడు వచ్చింది జూలై 1న. రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోక ఫెయిల్యూర్ని చర్చింది. గణేష్ సినిమాకు డైరెక్టర్ తిరుపతి స్వామి. ఏడవసారి మోహన్ బాబు యమజాతకుడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వస్తే, వెంకటేష్ రాజా సినిమాతో వచ్చారు. యమజాతకుడు మూవీ మార్చ్ 5, 1999లో వచ్చింది. ఎన్. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో ఎంబీ నటన మాత్రం ఆకట్టుకుంటుంది. అలా వన్ మ్యాన్ షోగా ముందుకు వెళ్లే ఈ మూవీ ఫైనల్గా యావరేజ్గా అనుమిగించుకుంది. అయితే దీనికి 13 రోజుల తరువాత మార్చి 18న రాజా సినిమా రిలీజ్ అయ్యి పెద్ద ప్రభంజనాన్ని సృష్టించేసింది. వెంకటేష్, సౌందర్యలు కలిసి నటించిన ఈ బ్యూటిఫుల్ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సిల్వర్ జూబ్లీ జరుపుకుని బ్లాక్ బస్టర్గా నిలిచింది. ముప్పులనే శివ ఈ సినిమాకు డైరెక్టర్. ఇక 8వసారి వీరి మధ్య క్లాష్ 2000 ఇయర్లో వచ్చింది. ముందుగా మోహన్ బాబు పోస్ట్ మ్యాన్ మూవీ జాన్యువరి 13న రాగా, దీనికి ఒక్కరోజు గ్యాప్తో జాన్యువరి 14న వెంకీ నటించిన కలిసి ఉందాంరా సినిమా వచ్చింది. పోస్ట్ మ్యాన్ ఓపెనింగ్స్ విషయంలో కలెక్షన్ కింగ్ అని ప్రూవ్ చేసినా లాంగ్ రన్ సాధించడంలో ఫెయిల్ అయిందంటే సినిమా యావరేజ్గా ఉండటమే. ఈ మూవీకి డైరెక్టర్ ముప్పలనేని శివ, సౌందర్య రాశి ఇందులో హీరోయిన్లు. ఇక వెంకీ నటించిన కలిసి ఉందాంరా విషయానికొస్తే, ఉదయ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ అతిపెద్ద విజయాన్ని సాధించిన ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. భారీ ఓపెనింగ్స్ మాత్రమే కాక సిల్వర్ జూబ్లీ ఫిల్మ్గా ఎన్నో రికార్డులను తిరగరాసి వెంకీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సిమ్రన్ ఇందులో హీరోయిన్. ఇక వీరిద్దరి మధ్య వచ్చిన క్లాష్లో చివరి ఘటనలోకి వచ్చేశాం. ముందుగా వెంకీ నటించిన నువ్వు నాకు మచ్చావు సెప్టెంబర్ 6, 2001న రాగా, దీనికి 13 రోజుల తర్వాత మోహన్ బాబు అధిపతి సినిమాతో వచ్చారు సెప్టెంబర్ 19న.
రవిరాజ పిండిశెట్టి దర్శకత్వంలో వచ్చిన అధిపతి సినిమాలో నాగార్జున గారు కూడా ముఖ్య పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా ఏమాత్రం బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. ఫ్లాప్ని మూటగట్టుకుంది. ఇక వెంకీ నువ్వు నాకు నచ్చావు విషయానికొస్తే ఇది భారీ బ్లాక్ బస్టర్ టాక్తో విజయకేతనం ఎగరవేసింది. కె. విజయభాస్కర్ డైరెక్షన్లో ఆర్తి అగర్వాల్తో వెంకీ చేసే చిలిపి అల్లరిగాని, పాటలుగాని, లవ్ ట్రాక్ గాని ఇవన్నీ సినిమాకు బ్రహ్మరథం పట్టేలా చేశాయి. ఈ సినిమాతో వెంకీ మళ్లీ కొత్త రికార్డులనే నెలకొల్పారు. ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.